చంద్రగ్రహణం సమయంలో ఖచ్చితంగా దైవారాధన చెయ్యాలి అని శాస్త్రం చెబుతుంది. ఆ సమయంలో దైవారాధన చేస్తే మీకు కోటి రెట్ల ఫలితం ఉంటుంది అని కూడా పండితులు చెబుతున్నారు. ఖచ్చితంగా ఆ సమయంలో దైవారాధన చేయండి, లేదంటే ధ్యానమైనా చేయండి. చిన్ముద్రతో ధ్యానం చేయటం వలన మంచి ఉపయోగం ఉంటుంది అని కూడా జ్యోతిష్కులు పండితులు చెబుతున్నారు. మీకు ఎటువంటి స్తోత్రాలు నామాలు రాకపోయినా ఓం నమో భగవతే వాసుదేవాయ లేదంటే ఓం నమ శివాయ అనే నామాన్ని కానీ కాసేపైనా జపిస్తూ ఉండండి. ఈ గ్రహణ కాలము దాదాపు 3:30 గంటలు ఉంటుంది. అంటే రాత్రి 10 గంటల నుంచి 9 గంటల 56 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1 గంట 30 నిమిషాల వరకు ఉంటుంది. ఈ 3:30 గంటల సమయం పాటు మేము కూర్చోలేము, మాకు ఇబ్బందిగా ఉంటుంది అనేవారు కనీసం గ్రహణం సంపూర్ణంగా గ్రహణం సంభవించే సమయం అంటే 11:30 నుంచి 12 గంటల సమయం వరకు అయినా కనీసం దైవారాధన చేస్తూ దైవాన్ని స్మరిస్తూ లేదా ధ్యానం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి అని కూడా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళొద్దు. ఆ గ్రహణ ప్రభావము, ఆ గ్రహణ కిరణాల నుంచి వచ్చే రేడియేషన్ అనేది శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది. అది ప్రస్తుతం ఇన్స్టెంట్గా లేకపోయినా ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. గ్రహణం చూడాలి అనుకునేవారు కాస్త గ్రహణం చూసి మళ్ళీ వెంటనే ఇంట్లోకి వచ్చి ఆ తర్వాత దైవారాధన అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటే మీకు ఇబ్బంది కలగదు అనేది జ్యోతిష్కులు చెబుతున్నారు. దైవ మందిరాన్ని తడి క్లాత్తో కానీ లేదంటే మీరు పూజించే విగ్రహాలు ఏవైతే ఉన్నారో వాటన్నింటినీ కూడా ఒక నీటి గిన్నెలో కానీ పెట్టడం చాలా శ్రేయస్కరము అని కూడా పండితులు చెబుతున్నారు. ఖచ్చితంగా దైవ మందిరంలో ఒక దీపాన్ని వెలిగించి ఈ నియమాలు పాటించండి. గ్రహణ సమయంలో దైవాన్ని తాకవద్దు. అదేవిధంగా తులసి మాతను కూడా తాకకుండా ఉండటం ఎంతో మేలు కలుగుతుంది అని చెబుతున్నారు. గ్రహణం తరువాత సంప్రోక్షణ చేసుకొని యథావిధిగా మీ పూజా కార్యక్రమాలను చేసుకోవచ్చు.